55వ శ్లోకము. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సద్గవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. మత్కర్మకృత్ నా కర్మ చేయుటలో నెలకొనినవాడు, మత్పరమః నన్నే పరమగతిగా భావించువాడు, మద్భక్తః నా భక్తియుక్త సేవలో నెలకొనినవాడు, సద్గవర్జితః కామ్యకర్మలు చే మరియు మనోకల్పనల కాలుష్యముల నుండి విడువడినవాడు, నిర్వైరః శత్రువులు లేనివాడు, సర్వభూతేషు సర్వజీవులలో యహ్ ఎవడు సహ్ వాడు మాం నన్ను ఏతి చేరుకొనును. పాండవ పాండుకుమారా, ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండువాడు, కామ్యకర్మలు మనోకల్పనలనే కల్మషముల నుండి విముక్తుడైన వాడు, నన్నే జీవిత పరమలక్ష్యముగా చేసుకొని నా కొరకై కర్మ చేయువాడు, సర్వజీవుల పట్ల మిత్రత్వమును కలిగి ఉండువాడు, నిశ్చయముగా నన్నే చేరుకొనును. భాష్యము. ఆధ్యాత్మిక ఆకాశములోని కృష్ణలోకములో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సహచర్యమును పొందవలనని వాంఛించువాడు స్వయముగా ఆ దేవాదిదేవుడే తెలిపినట్టి ఈ సూత్రమును తప్పక అనుసరించవలెను. కనుకనే ఈ శ్లోకము భగవద్గీతాసారముగా పరిగణించబడుతుండెను. భౌతిక జగత్తులో నిమగ్నులై భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహించవలనని కోరుకునే వారికి వాస్తవ ఆధ్యాత్మిక జీవితము అనిగానేమిటో ఎరుగని బద్ధజీవుల కొరకై నిర్దేశించబడిన గ్రంథమే భగవద్గీత. మానవుడు తన స్వరూపస్థితిని భగవానునితో తనకు గల నిత్య సంబంధమును ఎట్లు గ్రహించవలెనో చూపి అతడు తిరిగి భగవద్ధామమును చేరుకొనున్నట్లుగా బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశించబడినది. మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తియుక్త సేవలో విజయము సాధించు విధానము ఈ శ్లోకములో ఇక్కడ స్పష్టముగా వివరించబడెను. కర్మకు సంబంధించినంత వరకు మానవుడు తన శక్తినంతటినీ కృష్ణ చైతన్యముకు సంబంధించిన కార్యముల వైపుకే మరలించవలెను. భక్తిరసామృత సింధువు 1-2-255 ఇట్లు చెప్పబడినది. అనాసక్తస్య విషయాన్ యదార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ కర్మనైనను మానవుడు చెయ్యవలెను, అదే కృష్ణ కర్మగా పిలువబడును. మానవుడు అనేక రకముల కర్మలలో పాల్గొనినను తమ కర్మ ఫలములలో ఆసక్తుడు కాకుండా వాటి ఫలమును శ్రీకృష్ణునికే అర్పించవలెను. ఉదాహరణకు ఎవరైనను వ్యాపారములో నెలకొనినచో దానిని కృష్ణ చైతన్య కర్మగా మార్చుటకు దానిని శ్రీకృష్ణుని కొరకే చేయవలెను. శ్రీకృష్ణుడే ఆ వ్యాపారముకు మన యజమానుడు అయినచో దాని వలన వచ్చు లాభమును శ్రీకృష్ణుడే అనుభవించవలెను. ఆ వ్యాపారస్తుడు కోట్లాది రూపాయల ధనమునార్జించి దానిని అంతటినీ శ్రీకృష్ణునికి అర్పించదలిచినచో అట్లు చేయవచ్చును, అది కృష్ణకర్మ అనబడును. తమ ఇంద్రియ తృప్తి కొరకు పెద్ద భవంతిని నిర్మించుకొనుటకు బదులుగా అతడు శ్రీకృష్ణుని కొరకు ఒక అందమైన మందిరమును నిర్మించి అందులో శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములలో చెప్పబడినట్లుగా దేవాదిదేవుని సేవ కొరకై అన్ని ఏర్పాట్లను చేయవచ్చును. ఇదంతయు కృష్ణకర్మ అనబడును. ఎవరును తాము చేయు కర్మఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండరాదు. ఆ ఫలములన్నింటినీ శ్రీకృష్ణునికే అర్పించవలెను. శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాదముగా గ్రహించవలెను. ఎవరైనను శ్రీకృష్ణుని కొరకు ఒక పెద్ద భవంతిని నిర్మించి దానిలో శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించినను వారు అక్కడ నివసించుటలో ఎట్టి నిషేధము లేదు. కానీ వారు ఆ భవంతికి యజమానుడు శ్రీకృష్ణుడేనని గ్రహించవలెను.
అట్టి భావనయే కృష్ణ చైతన్యము అనబడును. ఎవరికైనాను శ్రీకృష్ణుని కొరకు మందిరమును నిర్మించ సామర్థ్యము లేనిచో కనీసము కృష్ణ మందిరమును శుభ్రపరచుటలోనైనా నెలకొనవచ్చును. అది కూడా కృష్ణకర్మయే. అట్లే ఏదైనా కొంత ఖాళీ స్థలమును కలిగిన వారైనను భారతదేశంలో బీదవాడు కూడా ఎంతో కొంత స్థలమును కలిగి ఉండును. అందులో శ్రీకృష్ణుని సేవ కొరకై పూల మొక్కలను నాటవచ్చును. దానిలో తులసీ వనమును పెంచి తులసీ దళములను శ్రీకృష్ణునకు అర్పించవచ్చును. తులసీ దళములు ఎంతో ముఖ్యమైనవి కనుక శ్రీకృష్ణుడు వాటి ఉపయోగములను భగవద్గీత 9:26లో ఉపదేశించుట చేత ఎవరైనను తులసి మొక్కలను నాటవచ్చును. పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైనను తనకు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని అర్పించవలనని శ్రీకృష్ణుడు కోరుకొనెను. అట్టి కానుకలచే అతడు సంతృప్తుడగును. ఆ పత్రము ప్రత్యేకించి తులసీ దళములనే సూచించును. కనుక ఎవరైనను తులసి మొక్కను నాటి దానికి నీరు పోయవలెను. ఈ విధముగా నిరుపేద కూడా శ్రీకృష్ణుని సేవలో నెలకొనగలడు. మానవుడు శ్రీకృష్ణుడికి సంబంధించిన కార్యములలో నెలకొన విధానమును తెలుపుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. మత్పరమః అను పదము శ్రీకృష్ణుని సాంగత్యములో అతని దివ్యధామములో నివసించుటయే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వమని భావించువానిని సూచించును. అట్టి భక్తుడు చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని స్వర్గలోకమును గాని ఈ విశ్వములోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమును గాని చేరవలనని కోరుకొనడు. అతడు వాటి పట్ల ఎట్టి ఆకర్షణను కలిగి ఉండడు. కేవలము ఆధ్యాత్మిక లోకమును చేరుకొనుటలోనే అతడు ఆసక్తుడై ఉండును. అతడు అత్యున్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనముకు కృష్ణలోకమును చేరదలుచుట చేత ఆధ్యాత్మిక జగత్తులోని ప్రకాశవంతమైన బ్రహ్మ తేజస్సులో లీనమగుట చేత కూడా అతడు తృప్తి చెందడు. ఆధ్యాత్మికమైన అట్టి లోకమును గూర్చి పూర్తి జ్ఞానమును కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఏ ఇతర లోకముల పట్లను ఆసక్తిని కలిగి ఉండడు. మద్భక్తః అను పదముచే సూచించబడినట్లు అతడు ముఖ్యముగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, భగవదాజ్ఞలను నిర్వహించుట, సఖ్యము, ఆత్మనివేదనలను నవవిధ భక్తి మార్గముల ద్వారా భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనును. మానవుడు ఈ నవవిధ భక్తి మార్గములలో గాని 8 గాని 7 గాని లేదా కనీసము ఒక్కదానిలోనైనను నెలకొనినచో అతడు తప్పక పరిపూర్ణత్వమును సాధించగలుగును. ఈ శ్లోకములో సద్గవర్జితః అను పదము ఎంతో ముఖ్యమైనది. శ్రీకృష్ణునికి విరోధులైన వ్యక్తులకు భక్తులు దూరముగా ఉండవలెను. నాస్తికులైన వారే కాకుండా కామ్యకర్మలలోను మానసిక కల్పనలలోను ఆసక్తులై ఉండువారు కూడా శ్రీకృష్ణునికి విరోధులే. కనుకనే భక్తియుక్త సేవ యొక్క విశుద్ధ రూపము భక్తి రసామృత సింధువు 1:11 ఇట్లు వర్ణించబడినది. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఎవరైనను శుద్ధమైన భక్తియుక్త సేవను అవలంబింపదలచినచో అతడు తప్పక అన్ని రకములైన భౌతిక కాలుష్యముల నుండి విముక్తులు కావాలనని ఈ శ్లోకములో శ్రీల రూప గోస్వామి స్పష్టముగా చెప్పిరి. అట్టివాడు కామ్యకర్మరతులు మానసిక కల్పనాపరుల సాంగత్యముకు దూరముగా ఉండవలెను. అట్టి అవాంఛనీయమైన సాంగత్యము నుండి మరియు భౌతిక వాంఛ కాలుష్యముల నుండి విముక్తుడైనప్పుడే ఎవరైనను శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును అనుకూలముగా అభ్యసించగలుగుదురు. అదే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. శ్రీల సనాతన గోస్వామి తాను రచించిన హరిభక్త విలాసము 11/676లో వైష్ణవ తంత్రము నుండి ఈ విధముగా ప్రస్తావించెను. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం. భక్తుడు శ్రీకృష్ణుని గూర్చి చింతించుచు అతనికి ప్రతికూలముగా కాకుండా అనుకూలముగా వర్తించవలెను.
కంసుడు శ్రీకృష్ణునికి విరోధి. శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి అతడు శ్రీకృష్ణుని చంపవలనని అనేక రకములుగా యత్నించెను. ఏమైనను అతడు అందులో ఎన్నటికి విజయమును సాధించలేకపోవడంతో అతడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి స్మరించేవాడు. అట్లు అతడు పని చేస్తున్నను, భుజిస్తున్నను, నిద్రిస్తున్నను అన్ని విధములుగా కృష్ణ చైతన్యమును కలిగి ఉండెను. కానీ ఈ కృష్ణ చైతన్యము అతనికి అనుకూలమైనది కాదు. కనుకనే అతడు అట్లు 24 గంటలు శ్రీకృష్ణుని గూర్చి చింతించినను దానవునిగానే పరిగణించబడెను. చివరికి శ్రీకృష్ణుడు అతడిని వధించుట కూడా సంభవించెను. శ్రీకృష్ణునిచే వధించబడు వారెవరైనను వెంటనే మోక్షమును పొందుదురనేది నిజమైనను అది ఎన్నటికి శుద్ధ భక్తుల లక్ష్యము కాదు. శుద్ధ భక్తుడు ముక్తిని కూడా వాంఛింపడు. పరమోన్నత లోకమైన గోలోక బృందావనమును చేరుకోవలనని కూడా అతడు వాంఛింపడు. అతడు ఎక్కడ ఉన్ననో శ్రీకృష్ణుని సేవించుటయే అతని ఏకైక లక్ష్యము. కృష్ణ భక్తుడు అందరికీ మిత్రుడు కనుకనే అతడు నిర్వైరహ అని ఇక్కడ చెప్పబడినది. కానీ అది ఎట్లు సాధ్యము? కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే అన్ని జీవిత సమస్యల నుండి మానవునికి విముక్తిని కలిగించునని ఎరుగును. ఈ విషయములో అతనికి ప్రత్యక్ష అనుభవము ఉండును. కనుకనే అతడు ఈ కృష్ణ చైతన్య విధానమును మానవ సమాజములో ప్రవేశపెట్టగోరును. భగవద్భక్తులు భగవత్ చైతన్యమును ప్రచారము చేయుటకు తమ జీవితములను కూడా ఫలముగా పెట్టిన ఉదంతముల చరిత్రలో అనేకము కలవు. వాటిలో మిక్కిలి సుపరిచితమైన ఉదాహరణ యేసుక్రీస్తు భక్తులు కాని వారు అతన్ని శిలువపై ఎక్కించి చంపిరి. కానీ అతడు భగవత్ చైతన్యమును విస్తరింపజేయుట కొరకై తన జీవితమును త్యజించెను. స్థూల దృష్టికి మాత్రమే అతడు చంపబడినట్లు కనబడును. అట్లే భారతదేశములో కూడా ప్రహ్లాదుడు, హరిదాస్ ఠాకూరుల వంటి వారి ఉదాహరణలు అనేకము కలవు. వారు అంతటి ఆపదలను ఎందుకు తెచ్చుకొనిరి? కృష్ణ చైతన్యమును ప్రచారము చేయుట కొరకైనను అది మిక్కిలి కఠినమైనదని తెలుపుటయే అందుకు సమాధానము. ఎవరైనను దుఃఖముతో బాధపడుతున్నారనచో దానికి శ్రీకృష్ణునితో తమకు గల నిత్య సంబంధమును విస్మరించుటయే కారణమని కృష్ణ చైతన్యవంతుడు ఎరుగును. కనుకనే ఎవరైనను మానవ సమాజముకు చేయగల ఉన్నత పరోపకారమేమనగా పరులను భౌతిక సమస్యల నుండి కాపాడుటయే. ఆ విధముగా శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొని ఉండును. సమస్తమును త్యజించి తన సేవలో నెలకొని ఉండు వాని పట్ల శ్రీకృష్ణుడు ఎంతటి దయను కలిగి ఉండునో ఇప్పుడు సులభముగా మనము ఊహించవచ్చును. కనుకనే అటువంటి వ్యక్తులు తప్పక తమ దేహమును విడిచిన పిమ్మట దివ్యలోకమును చేరుకొందురు. సారాంశమేమనగా తాత్కాలిక ప్రదర్శన అయిన శ్రీకృష్ణుని విశ్వరూపము, సమస్తమును కబలించు కాల రూపము, చతుర్భుజ విష్ణు రూపములన్నీ శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శించబడెను. ఈ విధముగా ఆ ప్రదర్శనలన్నింటికి మూలము శ్రీకృష్ణుడే. అంతేగాని అది విశ్వరూపము లేక విష్ణువు నుండి ప్రకటము శ్రీకృష్ణుడు కాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారుడు. కనుకనే విష్ణుతత్వములు వందలాదిగా వేలాదిగా కలవు. కానీ భక్తునకు భగవంతుని స్వయం రూపమైన ద్విభుజ శ్యామసుందర రూపము తప్ప అతని ఇతర మరే రూపము నిజమునకు ప్రధానము కాదు. శ్రీకృష్ణుని శ్యామసుందర రూపము పట్ల ప్రేమ భక్తులతో ఆకర్షించబడిన వారే అతనిని ఎల్లప్పుడూ హృదయములో దర్శించుదురని, అన్యమును దర్శింపదలచరని బ్రహ్మ సంహితలో చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని స్వయం రూపమే ప్రధానమైనది మరియు పరమ శ్రేష్టమైనదనే 11వ అధ్యాయపు సారమును ప్రతి ఒక్కరును తప్పక అవగాహన చేసుకోవలెను. శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూపము అను 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.